హాయ్ అండి. ఈరోజు నేను బీరకాయ శనగపప్పు చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సింది హాఫ్ కేజీ బీరకాయ, శనగపప్పు ఉడికించి పెట్టుకున్న, కసూరి మెంతి, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి రెడీ పెట్టుకున్న. తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు. తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు పొడుగా కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి దంచేసుకున్నాను అన్నమాట. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అవి ఫ్రై అయిపోయినాక కొంచెం బ్రౌన్ కలర్ రాగానే బీరకాయలు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని కలిపేసుకోవాలి. వాటర్ వేయద్దు, ఆయిల్నే మగ్గించుకోవాలి. మంచిగా అవుతుంది, టేస్ట్ అవుతుంది. కొంచెం పసుపు, తగినంత పసుపు, తగినంత సాల్టు వేసి కలుపుకోవాలన్నమాట. కొంచెం తగినంత కారం వేసేసి మొత్తం ఉప్పు కారం అంతా వేసేసి కలుపుకోవాలన్నమాట. కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం కసూరి మెంతి. పెద్ద మెంతం ఉంటే పెద్ద మెంతం వేసుకోండి, పెద్ద మెంతం లేకపోతే చిన్న మెంతం అయినా సరే వేసుకోవచ్చు. నా తన ఏది లేదు కాబట్టి నేను కసూరి మెంతి వేసుకున్నాను అన్నమాట. వేసుకొని మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయినాక తీసి కలుపుకోవాలన్నమాట. అప్పుడప్పుడు కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇది శనగపప్పు. నేను కుక్కర్లో 2-3 విజిల్లు పెట్టుకొని ఉడికించుకున్నాక ఇందులోకి కూరలోకి వేసేసేసి కలుపుకున్నాను అన్నమాట. మొత్తం అంతా వేసేసి కలిపేసేసుకుని చూడండి. ఇప్పుడు ఉడికింది, దగ్గర పడింది, దగ్గరకు వచ్చేసింది అన్నమాట. అయ్యింది చూడండి. బీరకాయ శనగపప్పు రెడీ అయ్యింది. బాగుంటుంది. అన్నంలోకైనా తినొచ్చు, చపాతీలోకైనా తినొచ్చు. నేను చేసిన బీరకాయ శనగపప్పు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.